ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీర్ అవ్వాలి, బైపీసీ చేసిన వాళ్ళు డాక్టర్ అవ్వాలి. ఈ థాట్ తోటే చాలా సంవత్సరాలుగా ఇది ఇలానే వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇంకా మిగతా ఎలాంటి కెరియర్ ఆప్షన్స్లో మనం ఎదుగుతూ వెళ్ళొచ్చు అనేది ఇవాళ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ క్రోవిది గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, ఏదో డికేట్స్గా ఎలా అయిపోయింది అంటే ఎంపీసీ ఇంజనీర్ అవుతున్నావా, బైపీసీ డాక్టర్ అవుతున్నావా అన్నది వెళ్ళిపోతుందండి. ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు. అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు అనేది ఈరోజు మా ప్రేక్షకుల కోసం సవివరంగా తెలియచేస్తారా అండి? ఎందుకంటే ఈ విషయంలో పేరెంట్స్కి కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. సో పేరెంట్స్కి అంతే ఇంపార్టెన్స్ మనం ఇచ్చి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తే సో పిల్లల కెరియర్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు కదా. ఆ ప్రయత్నం ఇవాళ మనం ఐ డ్రీమ్ తరపున చేద్దాం మేడం. మీ మాటల్లో చెప్తారా? షూర్. మంచి థాట్ యాక్చువల్గా. అంటే మనం నేర్చుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వింటున్నది ఏంటంటే ఎంపీసీ బైపీసీ కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాం. ఎందుకంటే వేరే బోర్డ్స్ కూడా మనలో కొంచెం పాపులర్ అవుతున్నాయి కాబట్టి స్ట్రీమ్స్ ఎంత ఉంటున్నాయి, స్ట్రీమ్స్ ఎలా ఉంటున్నాయని పేరెంట్స్లో కూడా కొంచెం అవగాహన అనేది పెరిగింది. దట్ ఈస్ దే. సో ఒక ఎంపీసీ బైపీసీ కాకుండా ఇంకెన్ని స్ట్రీమ్స్ ఉన్నాయని వాళ్ళల్లో కూడా సర్చ్ అనేది మొదలయ్యింది. సో దీంట్లో ప్రాపర్గా గైడెన్స్ అనేది వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా పిల్లల ఇష్టానుసారంగా వాళ్ళకి ఏమి ఇష్టమో ఆ స్ట్రీమ్స్ వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. టు బీ ఫ్రాంక్ కొంచెం మారుతోంది, దేశం మారుతోంది అని అనుకోవాలి. దట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో ఇంటర్మీడియట్ అంటే కొంతమంది ఉన్నారు ఇంకా అదే స్ట్రీమ్స్ అని, అంటే ఎంపీసీ తీసుకుంటే ఇంకేదైనా తీసుకోవచ్చు, సిఈసి తీసుకుంటే ఆ స్ట్రీమ్స్లోనే ఉండాలి, ఇంకా మళ్ళీ నేను వెనక్కి పీసీకి రాలేను ఎందుకంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా టఫ్ సబ్జెక్ట్స్. ఎంపీసీ నేను మ్యాథ్ అనేది నేను ఎట్లన్నా ప్రాక్టీస్ చేసుకున్న, పీసీ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు ఆ సబ్జెక్ట్. అలాగే ఎంబైపీసీ కూడా అంతే, కొంచెం కష్టమే. సో కన్వర్ట్ అవ్వడం చాలా కష్టం కాబట్టి మెజారిటీ ఏమనుకుంటారంటే ఎంపీసీ తీసుకొని ఇంటర్మీడియట్లో దాని తర్వాత ఏ స్ట్రీమ్ కన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది రియల్గా కరెక్ట్. సో యూ హ్యావ్ ఎన్డీఏ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే డిఫెన్స్ అకాడమీ అనేసి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఇలాంటి స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ రాస్తూనే సెకండ్ ఇయర్లో డిసెంబర్ నుంచి వాళ్ళకి ఏప్రిల్ వరకు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మోస్ట్లీ జేఈఈ, దాని తర్వాత నిఫ్ట్ అని, దాని తర్వాత క్లాట్ అని, లా బేస్డ్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఆ స్ట్రీమ్స్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే నిజంగా ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సో ఇంజనీరింగ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు, అంటే ఎంపీసీ కాగానే ఇంజనీర్ స్ట్రీమ్కి వెళ్ళాలని ఏం లేదు. దాంట్లో చాలా ఇంకా బీఎస్సీలో చాలా మనకి స్ట్రీమ్స్ ఉన్నాయి. సో అది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ నిజంగా ఇష్టం ఉండి వెళ్ళే వాళ్ళకి చాలా అక్కడ కూడా స్కోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయారనంటే ఇంజనీర్స్ మీకు తెలిసిన ప్రకారం కాలేజెస్లో స్ట్రెంగ్త్ కూడా పెరిగింది, కాంపిటీషన్ లెవెల్ కూడా కాలేజెస్ పెరిగిపోయాయి అండ్ వాళ్ళకు ఉద్యోగాలు మాత్రం రావట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే సో ఇంజనీరింగ్ అన్నది ఒక పెద్ద వాల్యుబుల్ ఇది అవ్వట్లేదు అక్కడ, రైట్? సో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రీమ్ కాకుండా ఒకవేళ రాకపోయింది అనుకోండి, ర్యాంక్ వచ్చింది అని అంటే దట్ ఈస్ వెరీ గుడ్. కాకుండా బీఎస్సీలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సైన్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్సెస్ ఉన్నాయి, ఓన్లీ మ్యాథ్ ఒకటే తీసుకోవచ్చు. అంటే పీసీ నచ్చని వాళ్ళకి మ్యాథ్ కాంబినేషన్లో బీఎస్సీ ఉంటుంది అలాంగ్ విత్ కంప్యూటర్స్. అండ్ మైక్రోబయాలజీ ఉంది వాళ్ళకి, ఫార్మకాలజీ ఉంది, దెన్ క్లినికల్ రీసెర్చ్ ఉంటుంది, అండ్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అగ్రికల్చర్ అని, ఫుడ్ అని. అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆ కోర్సెస్ తీసుకుని బీఎస్సీ, అంటే బీఎస్సీ వెళ్ళంగానే మనకి జాబ్స్ వచ్చేస్తాయా అని మళ్ళీ ప్రసక్తి లేదు. దాని తర్వాత వాళ్ళు ఎంఎస్ కూడా చేయాల్సి వస్తుంది, డాక్టరేట్ కూడా చేసి పిహెచ్డి చేస్తే చాలా బాగా సెటిల్ అవుతారు. అండ్ దీంట్లో స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ గో విత్ దోస్ ఆప్షన్స్. అండ్ అన్నిట్లో కంటే ప్రాఫిటబుల్ త్వరగా సెటిల్ అయ్యే ఆప్షన్స్ ఏంటంటే కంప్యూటర్స్. మీకు తెలిసిందే, అది ఐటీలో ఎలా వర్కౌట్ అవుతుందో అని తెలుసు.
సో ఎన్ఐటి అన్నది కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా, సో ఇలాంటివి కూడా చేసి వాళ్ళు ఇమీడియట్గా జాబ్కి జంప్ అయిపోవచ్చు. లైక్ దే విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. ఎంసీఏ లాంటిది ఇలాంటివి చేసి కూడా వాళ్ళు ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. బేసిక్ శాలరీ వాళ్ళది వచ్చేసి 25 to 30 ఉన్న తర్వాత వాళ్ళు టీఎల్స్ మేనేజర్స్ వచ్చేసరికి వాళ్ళు నిజంగా బాగా సంపాదించుకుంటారు. సో ఆ స్ట్రీమ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. అండ్ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ చెప్పిన అవసరం లేదు, ఇట్స్ ఎ గుడ్ స్ట్రీమ్. బట్ ఏంటంటే దాని తర్వాత ఫర్దర్గా స్టడీస్ చేయాలి. బట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి కాలేజెస్ వెతకండి. ఏదో పర్సంటేజ్ వచ్చేసి ఏదో కాలేజ్లో చేయటం కాదు. స్టాండర్డ్ ఉన్న కాలేజ్ అయితే డెఫినెట్గా మీకు ఆ ఫేమ్ ఉంటుంది. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట కెరియర్లో. సో అలాగే సిఈసి చేసిన వాళ్ళకి, సిఈసి కానివ్వండి, ఎంఈసి చేసిన వాళ్ళకి బీబీఏ, బీబీఎస్ ఇలాంటి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ చాలా ఉంటాయి, బీబీఎం అని. సో ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. దెన్ బీకామ్ ఆనర్స్, బీకామ్ ఫైనాన్సెస్, సో అది తీసుకుని దాని తర్వాత వాళ్ళు ఎంబీఏకి వెళ్ళొచ్చు. సో అది చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ జస్ట్ టు యూ. బట్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఓన్లీ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు ఈ నీట్లో వీటిల్లో పెట్టుకోకండి. ఒకవేళ రాకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు. ఒక ఇయర్ వేస్ట్ చేసుకోకండి. ఇది కంటిన్యూ చేయండి. అండ్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు, దాని తర్వాత అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ టైం. నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళకైతే వీ షుడెంట్ బీ స్టాపింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి నిజంగా డాక్టర్ అయ్యే ప్యాషన్ ఉంటుంది. దాని కొన్నిసార్లు లక్ కొద్ది రాదు. సో అలాంటి వాళ్ళు వెయిట్ చేసి 1 year గ్యాప్ ఇచ్చినా వేస్ట్ చేసుకోకుండా ఓకే ఇలాంటి కోర్సెస్ ఏదో చిన్న చిన్న కోర్సెస్ కానీ జాయిన్ అవి దానికి సంబంధించింది ఇది కంటిన్యూ అవ్వచ్చు. లేదనంటే బీఎస్సీకి కూడా అప్లై చేయొచ్చు వాళ్ళు. సో ఇలాంటి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్. వాళ్ళకి మీరు చెప్పాలంటే ఇట్స్ రియలీ గుడ్ పాయింట్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ దిస్. ఎందుకంటే ఈ ఆప్షన్స్ కానీ ఈ కెరియర్ గురించి కానీ ఎవరు ఆలోచించరు. ఈ కెరియర్ ఆప్షన్స్ గురించి ఒకటి రెండు మాత్రమే ఆలోచించుకొని డిజైనింగ్ కోర్సెస్ ఎన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రోడక్ట్ డిజైనింగ్ అంటున్నాడు, ఎలాగో వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇన్ని ఉన్నాయి. అసలు ఇవన్నీ అసలు చాలా తక్కువ మంది వింటున్నాము, యాంకరర్స్ ని చూస్తున్నాము. సో దేర్ ఇస్ అ వైడ్ వెరైటీ. అంటే ఒక్కటి కాదు, అక్కడ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, కంటెంట్ రైటర్స్ ఉంటారు, మెడికల్లో కంటెంట్ రైటర్స్ ఉంటున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ చేసి కూడా బాగా సంపాదించుకోవచ్చు. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కి అయితే ఎంత డిమాండ్ ఉందో అసలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ స్ట్రీమ్స్ ఇదేదో ఇది చాలా ఏమంటారు ఒక గొప్ప స్ట్రీమో లేకపోతే ఇది చాలా ఫ్రూట్ఫుల్ అని అనుకుంటున్నారు. కానీ మిగతా స్ట్రీమ్స్ని వాళ్ళు వదిలేస్తున్నారు చాలా మటుకు. ఇప్పుడు సైకాలజీ ఫీల్డ్లోనే చెప్తున్నాను మీకు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయంటే నేను ఫస్ట్ దిగింది ఏంటంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా చేద్దామని కాదు. దీంట్లో క్లినికల్ ఉంది, దీంట్లో కూడా ఇప్పుడు సైకోఫార్మకాలజీ అని వస్తుంది. బేసికలీ ఇది మిక్స్డ్ ఆఫ్ విత్ మెడిసిన్స్ కూడా తెలుస్తుంది మీకు. సో సైకోఫార్మకాలజీ ఉంటుంది. దీంట్లో స్పోర్ట్స్ సైకాలజీ వేరే, మెరైటల్ ఇష్యూస్ చేసే సైకాలజీ వేరే. అండ్ ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నప్పుడు మీరు ఒక స్ట్రీమ్ని చూస్ చేసుకోలేరు. అలా ఉంటుంది కన్ఫ్యూజన్. అంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఒక స్ట్రీమ్కి మళ్ళీ ఫర్దర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ వాళ్ళకి సైన్స్లో కూడా అంతే. వాళ్ళకి ఒకవేళ ఎంబీబీఎస్లో రాలేదు అంటే ఇక్కడ ఫోరెన్సిక్ ఉంది, జెనెటిక్స్ ఉంది, మైక్రోబయాలజీ ఉంది. సో దాంట్లో ఫర్దర్ స్టడీస్ చేసిన, రీసెర్చ్లో వెళ్ళిన మంచి కెరియర్ వాళ్ళది. సో అది కూడా కొన్ని రెప్యూటెడ్ కాలేజెస్, స్కూల్స్ మాత్రం వాళ్ళు చూసుకోవాలి అంతే. దానికి తగ్గట్టు వాళ్ళు చదువుకోవాలి, ఎక్స్ప్లోర్ చేసి కరెక్ట్ గా తెలుసుకొని బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో డిసప్పాయింట్ అయ్యే ఇదే లేదు. ఒక్కటేంటి తెలుసుకోండి ఏంటంటే మీకు నిజంగా ఆ కెరీర్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, మీకు నిజంగా ప్యాషన్ ఉందా, దాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయగలరా, అదొకటి తెలుసుకొని వీళ్ళు ముందుకెళ్తే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది పిల్లలకి. మాలాగా రెజిడ్ లేరు వాళ్ళు, లైక్ ఇదే ఆప్షన్ అదే ఆప్షన్ అనుకుంటూ. అంటే మన జనరేషన్ ఎలా చెప్పేవాళ్ళు తక్కువ, మాకెవరు కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వలేదు. రైట్ మా కెరియర్ కౌన్సిలర్స్ కూడా లేరు కదా. బేసికల్గా మాకేం తెలీదు అప్పట్లో. ఏ చూస్ చేసుకున్నా ఎంఈసి సిఈసి ఉంటుందని ఒక ఐడియా ఉంది, కానీ పెద్దగా దాంట్లో అవగాహన కూడా లేదు. సో ఇప్పుడు సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ కూడా పెద్ద స్ట్రీమే. అది కాకపోయినా ఇంకా స్ట్రీమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇలాంటి కన్‌ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఒక్క వీడియోతో వాళ్ళకి అందరికీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ఖచ్చితంగా ఐ విష్ ఈ Yeah, they వీడియో should be happy కొందరికైనా end of the యూజ్ day. అయ్యి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ కెరియర్‌లో హ్యాపీగా ఉంటే అంతే చాలండి. అంతే చాలు. అండ్ మెయిన్ డ్రీమ్ వచ్చేసి ఓన్లీ మనీ ఎర్నింగ్ అని పెట్టుకోకండి. జాబ్ అనేది యూ షుడ్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. మీరు చేస్తున్న జాబ్ మీకు Self satisfaction సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏదో ఒక రోజులో వాళ్ళు ఎలా అంటే కంపేర్ చేసుకొని వాళ్ళు ఎలా కోటీశ్వర్లు అయిపోయారు, మేము కూడా అలా వెళ్తాము అన్న మరీ హై డ్రీమ్స్కి వెళ్ళకుండా నేను అనేది ఏంటంటే కొంచెం చూసుకోండి, హ్యాపీగా ఉండే జాబ్ సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు రిస్క్ చేసుకోకూడదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే ఉంటుంది. నా ప్రిన్సిపల్ అది. సో దే షుడ్ బీ హ్యాపీ విత్ దాట్. సో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇఫ్ దే ఆర్ హ్యాపీ, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ నమస్కారం. యూ సో మచ్. బాయ్.